యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. ఈరోజు మనతో ఉన్న ఒక వ్యక్తి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళ్, అలాగే సౌత్ ఇండియా, ఓవరాల్ ఇండియా మొత్తం మీద సూపర్ స్టార్ నటించిన రజనీకాంత్ గారు నటించిన 'కూలీ' అనే మూవీ 1000 కోట్లు రాబడుతుంది అని చెప్తున్న ఈ మూవీకి సాంగ్స్ రాసిన రచయిత శ్రీనివాస్ మౌలి గారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు నటించిన 'ఓజీ' చిత్రం, అలాగే శివకార్తికేయన్ నటించుతున్న ఈ 'మద్రాసి' అనే చిత్రంలో కూడా ఆయన సాంగ్స్ అయితే రాయడం జరుగుతుంది. ఆయనతో ఇంటర్వ్యూ చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టు సీ యూ సార్. అండ్ ఫస్ట్ నాకు అడగాలనిపించిన మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, అనిరుద్ రవిచంద్రన్ ఒక రాక్షసుడు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ అని అందరూ చెప్తూ ఉంటారు. అలాంటి ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఈ పాటలు రాసే ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? అనిరుద్ గారితో నేను దాదాపు ఒక 9 సినిమాలు చేశాను. బీట్ జైలరు, ఓకే, వేటయ్యాను అండ్ కూలీ, ఈ 3 రజనీకాంత్ గారివి. అలానే ధనుష్ నటించిన తిరు సినిమా, అదే మేఘం అని చెప్పేసి, దాంట్లో నామది ఓకే ఓకే, అది అది చాలా పెద్ద చాలా హిట్, అది బిగ్గెస్ట్ మెలోడీ హిట్. అండ్ దాంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే తమిళ్ కన్నా కూడా తెలుగులో వ్యూస్ ఎక్కువ వచ్చాయి ఆ పాట. సో అలా చాలా పెద్ద హిట్స్ వచ్చాయి నాకు అనిరుద్ గారితో. ఒక రకంగా చెప్పుకోవాలంటే నా ప్రొఫైల్కి ఆయన మ్యూజిక్ అనేది చాలా హెల్ప్ అయింది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. ఈ అవకాశం నాకు ఎలా వచ్చిందంటే అనిరుద్ గారితో మొదటిసారి ఆయనతో పనిచేసింది నేను కేఆర్కే అనే సినిమా అనమాట. కన్మణి ఖతీజా ర్యాంబో అని. ఓకే ఓకే, సమంత, నయనతార, మన విజయ్ సేతుపతి గారు. ఓకే. సో దాంట్లో వాళ్ళు ఒక మంచి మెలోడీ చేయాలనుకున్నారు. దానికోసం కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తుంటే బాగుంటుంది, వాళ్ళతో ట్రై చేస్తే అని అనుకున్నారన్నమాట. కానీ రీసెంట్గా ఏదన్నా హిట్ రాసిన వాళ్ళు ఉంటే బాగుండు, అంటే ప్రూవెన్ ఉన్న వాళ్ళు ఉంటే అని చూస్తున్నారు. అప్పుడు నాది ఏమో ఏమో అని ఒక పాట, ఏమో ఏమో సాంగ్. సో దాంట్లో చాలా మంచి భావాలు, అది అందమైన పాట. అవును, నా ఫేవరెట్ అది. నైస్. సో అది చాలా మందికి ఫేవరెట్ పాట. ఇప్పటికి కూడా నాకు అందరు పంపిస్తుంటారు, వాళ్ళు పబ్కి వెళ్ళినప్పుడు అక్కడే పర్ఫామ్ చేస్తున్నారని. సో యా, ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ సాంగ్. సో దానిని వాళ్ళు రెఫరెన్స్గా తీసుకొని నాతోటి నాసేసి అని ఒక పాటని ట్రై చేశారు. సో వాళ్ళు నాకు ఇచ్చినప్పుడు వీఆర్ ట్రయింగ్ దిస్, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ లెట్ us see, గివ్ ఇట్ యువర్ బెస్ట్ అని చెప్పారన్నమాట. సో అది వాళ్ళకి నచ్చడం, దాంట్లోనే ఇంకొక 3 వేరే పాటలు కూడా రాయడం జరిగింది. సో అక్కడి నుంచి నాకు ఆయనతోటి ప్రయాణం. అక్కడి నుంచి దెన్ లియోలో టైటిల్ సాంగ్ రాశాను ఆయనకి. ఓకే, బ్యాడాస్ రా తను సావు మోతరా అని. దాంట్లో చాలా మంచి మంచి ప్రయోగాలు. దాంట్లో కూడా పిల్ల పంచాయితీ లెట్టొద్దురా, నిన్ను పంచ నమాసెతారురా, లియో 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 తెలీదా, చాలా వెస్ట్రన్ టైప్ ఉంటుంది అలా అనమాట. సో అదంతా చేసుకుంటూ అలా ఆయనతో జర్నీ, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ జర్నీ. అంటే మీరు స్టార్ హీరోస్ కాదు, సూపర్ స్టార్స్ కి రాశారు సినిమాలు. సూపర్ స్టార్స్ కి రాశాను. ఐఎమ్ లక్కీ ఇనఫ్. ధనుష్ గారు కానీ, అంటే ఆ సినిమా తెలుగులో హిట్. ఈవెన్ లియో కూడా చాలా ఎగ్జైటింగ్ మూవీ, లోకేష్ కనగరాజ్ గారి ద్వారా. అండ్ అనిరుద్ గారితో అంటే బిగ్గెస్ట్ మూవీస్ ఉంటాయి డెఫినెట్లీ. ఆయనతో మీరు యాప్ ఎలా ఉంటుంది? అనిరుద్ గారితో ఎలా చెప్తారు? మీకు ఏమైనా మార్చుతారా లిరిక్స్ రాశాక, లేకపోతే ఎక్కువసేపు ఏమన్నా రాయించుకుంటూ ఉంటారా? ఆయన స్టైల్ ఎలా ఉంటుంది మీతో? ఆయన స్టైల్ ఇంట్రెస్టింగ్. బేసిక్గా ఆయన స్టైలు చాలా ఈజీ టు వర్క్ విత్, వెరీ ఎక్స్ట్రీమ్లీ ఈజీ టు వర్క్ విత్. అయితే దెన్ అగైన్ బేసిక్గా ఈ నా శశి అనే ఏదైతే ఫస్ట్ సాంగ్ చెప్పానో, నేను దానికి 8 వెర్షన్స్ రాశాను. సో అది నా ఫస్ట్ది. వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది, మనం ఎలా రాస్తే కరెక్ట్గా వెళ్తుంది, అదంతా తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది డ్యూరింగ్ దోస్ కరోనా టైమ్స్. అది కాబట్టి హ్యాడ్ లాట్ ఆఫ్ టైం. సో బాగా ఎక్స్ప్లోర్ చేసాము. దెన్ వన్స్ వాళ్ళకి నా స్టైల్ నాకు వాళ్ళది అర్థమైన తర్వాత ఇట్స్ ప్రెటీ వెరీ ఈజీ థింగ్. వాళ్ళకి నా మీద కంప్లీట్ నమ్మకం కూడా ఉంటుంది. నేను డెలివరీ చేశానంటే అది డెఫినెట్గా క్వాలిటీ ఉంటుందని కూడా వాళ్ళు నమ్ముతారు. అలానే మాకు మంచి హిట్స్ కూడా వస్తూ ఉన్నాయి.
సో దట్ ఈస్ హిస్ స్టైల్, హీస్ వెరీ కూల్. వండర్ఫుల్. అంటే ఈ తిరు అనే సినిమా ఏదైతే ఉందో తెలుగులో నిత్యమేనన్ గారు, మన ధనుష్ గారు, అలాగే రాశి ఖన్నా, ముఖ్యంగా రాశి ఖన్నా అండ్ ధనుష్ గారు కాంబో అనేది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మీరు రాసిన సాంగే ఎక్కువ హిట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే అది తెలుగులో. అండ్ అలాగే ఈ లియో అనేది కూడా చాలా మెస్మరైజింగ్ సాంగ్ అది. అండ్ కమింగ్ టు కూలీ, ఈ సాంగ్ అనేది కానీ జనాల్లో చాలామందికి ఏంటి అంటే యూజువల్లీ తమిళ్ సాంగ్స్ తెలుగు సాంగ్స్ అన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నా కానీ లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ వెంటనే చెప్పేస్తారనమాట ఇది బాగాలేదు అని చెప్పేసి. అలాంటి ఒక ఛాలెంజ్ ఉంది మీ ముందు. అలాంటి ఛాలెంజ్ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సాంగ్ రాస్తున్నప్పుడు? సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తమిళ నుంచి మనం తెలుగు రాసినప్పుడు పాట తెలుగులో ధ్వనించడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు అడ్వాంటేజ్ అయింది కూడా అదే. నాకు తమిళ్ రాదు, సో వాళ్ళు నాకు ట్యూన్ ఇస్తారు, సిచ్యువేషన్ చెప్తారు, ఓవరాల్గా యాక్చువల్లీ దాంట్లో హై లెవెల్గా చెప్తారు లిరిక్ కూడా ఏంటి వాళ్ళు చేశారని. బట్ దెన్ వాళ్ళు నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారనమాట. మనం ఏమి దానికి యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్ కాదు నేను చేసేది. ఇఫ్ యు సీ నామది తీసుకుంటే తేన్మొళి అని ఉంటుంది, అది పూల తీగ చిలకమ్మ మాట్లాడట్లేదు, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అది మీనింగ్. మనం రాసింది నా మది పువ్వు అది వాడిపోతూ ఉన్నది. సో రెండిటికి అర్థం అంటే అదే జోన్లో ఉంటాయి, భావం అదే అదే ఫీల్ ఎస్టాబ్లిష్ అవుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ భావం. సో వాళ్ళ దగ్గర చేసినప్పుడు మనం ట్రాన్స్లేట్ చేయము. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ఓకే, అందువల్ల మనకి తెలుగులో మంచి ఫెయిర్గా ధ్వనిస్తుంది కాబట్టి హిట్ అవుతుంది. ఎందుకు అడిగానంటే సాంగ్ మంచిగా రాసి బాగుంటే ఎవరు కూడా పొగడరు, కానీ బాగపోతే వెంటనే ట్రాల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వాట్. సో నాకు చాలా కాలం తర్వాత లైక్ తెలుగులో తమిళ నుంచి తెలుగు రాసినవి కూడా చాలా బాగున్నాయి అన్న రకంగా ఫీడ్బ్యాక్ వచ్చి నాకు ఆ రకంగా కూడా చాలా అడ్వాంటేజ్ అయింది అనమాట. అంటే ఈ కూలీ సాంగ్ ఏదైతే బయటకు వచ్చిందో చాలా ఎక్కువ మంది దగ్గర వైబ్ వినిపిస్తూ ఉంది. అండ్ సింబు గారు వాళ్ళ ఫాదర్ ఆయన స్టైలింగ్ నుంచి ఈ సాంగ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఈ సాంగ్ మీ దగ్గర నుంచి రాయించినప్పుడు అనిరుద్ధ్ గారు మీకు ఏం చెప్పారు? సో ఇది యాక్చువల్లీ ఆయనకు రాసిన అన్ని పాటల్లోకి ఇది కొంచెం బాగా విభిన్నమైన పాట. ఎందుకంటే రజనీకాంత్ గారు ఇదివరకు రాశాను, ఆయన ఇంట్రొడక్షన్ సాంగ్ మనసిలాయో కూడా రాశాను నేను. చాలా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. స్టెప్ ఎస్. సో మనసిలాయో రాశాను, దాంట్లో ర్యాప్ ఉంటుంది, దాంట్లో తెలంగాణ యాసతోటి మొదలు పెట్టుకొని చేశాను. అయితే ఈ పాట స్పెసిఫిక్గా ఇప్పుడు ఏదైతే మనం చికిటు వైపు పాట, చిటుకు అనుకున్నారు చాలా మంది. కాదు చికిటు అంటే అర్థం ఏమి లేదు, జస్ట్ ఒక పదం, చికిటు అదే ఆయన అన్నారు అలా. సో అదే హుక్. అదేంటంటే ఆ పాట సినిమాలో లిప్ సింక్ ఉంటుంది. పాట మొత్తం లిప్ సింక్ చాలా పోర్షన్లో ఉంటుంది. అది కూడా రజనీకాంత్ గారి మీద లిప్ సింక్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మీరు రాస్తున్న వాటిల్లో అత్యంత పెద్ద పాట ఇది. ఓకే, అనిరుద్ధ్ గారు ఉంటారు, లోకేష్ కనకరాజు గారు ఉంటారు, రజనీకాంత్ గారు ఉంటారు, ఇమాజిన్ ఇట్. అండ్ దెన్ దేర్ ఈజ్ లిప్ సింక్. ఇట్ ఈస్ నాట్ సమ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ దట్ ఈస్ గెటింగ్ ప్లేడ్. పలుకుతున్నారు, రజనీకాంత్ గారు మీ పదాలు పలుకుతున్నారు, దిస్ ఈజ్ యువర్ మోటివేషన్, గో అండ్ డూ ఇట్ అన్నారు. అయితే దాంట్లో కాంప్లికేషన్ ఏంటంటే మనకి ఇప్పుడు తమిళ్లో అంటే కొన్ని క్లోజప్స్ కూడా ఉన్నాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఆ ధ్వని కూడా కొంచెం న్యాచురల్గా ఉండాలన్నమాట, లిప్ సింక్ కనపడాలి. సో దానికి చాలా కేర్ తీసుకొని యాక్చువల్లీ వాళ్ళు నన్ను కేవలం దానికోసమే చెన్నై పిలిపించి, సో వెళ్ళి నేను చూసి ఏంటి ఎక్కడెక్కడ లిప్ సింక్ ఉంది మొత్తం నోట్ చేసుకొని నేను వచ్చి మళ్ళీ రాశాను అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీ విత్ ద సాంగ్. దాంట్లో ఏదేది వద్దొద్దు నాతో సరదాలు, పాడెత్తి చేస్తా తిరణాలు, సింహాల వేట నా హాబీ బేట అంటాడు. అంటే ఒక రచయిత చాలా కష్టపడతారు. ముఖ్యంగా ఒక హీరోని వాళ్ళు ఊహించుకోగలగాలి, ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఫీల్ అవ్వాలి. అండ్ రాస్తున్న దాంట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మీ దానికైతే లిప్ సింక్, తమిళ్ తెలుగు అనేది కొంచెం డిఫరెంట్ ఉండే ఆ లిపి, ఆ పదాలు అవి అంతా కూడా అది యాజ్ ఇట్ ఈస్ కనిపించడం అనేది ఒక సవాల్ అనే చెప్పొచ్చు. బట్ యు మేడ్ ఎ వండర్ఫుల్ జాబ్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇలా రజనీకాంత్ గారి దగ్గర నుంచి కానీ లేదా టీం నుంచి కానీ మీకు ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా? అంటే రజనీకాంత్ గారి గురించి ఏమీ రాలేదు, బట్ ఓవరాల్గా నాకు అనిరుద్ధ్ గారి టీం నుంచి నాకు ఎప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది.
స్పెసిఫిక్గా నామది రాసినప్పుడు దెన్ లియో రాసినప్పుడు దేవర్ మెస్మరైజ్, అంటే చాలా ఆశ్చర్యపడ్డా, అంటే ఎవరు రాసింది భలే రాశాడు ఇది కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. బాడాసుమ అయితే చాలా మంది రింగ్ టోన్ అది. అవునవునవును, దాంట్లో కూడా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో ఈయనది మ్యూజిక్ కంపోజిషనే కొద్దిగా డిఫరెంట్ స్టైల్ కదా, స్పీడ్ కానీ స్పీడ్. అది బేసిక్గా ఏంటంటే మనకు కొంచెం లయ జ్ఞానం కొంచెం బాగా ఉంటే ఆయన దానికి బాగా పలుకుతాయి. యూజువల్లీ తమిళ డైరెక్టర్ అన్నప్పుడు అంటే జనరల్గా కామన్ ఆడియన్స్ కూడా డౌట్, తెలుగు రాదు కదా మరి వాళ్ళు మ్యూజిక్ ఎలా క్రియేట్ చేస్తారు, అంతా లిరిసిస్ట్ మీద ఉంటుందా అని ఒక డౌట్ ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్కి లిరిసిస్ట్ మధ్యలో ఆ బాండింగ్? అంటే మనకి పాట సాహిత్యం అనేది ముందు భావం కదా, భావం ఈజ్ యూనివర్సల్. అంటే ఇప్పుడు నాకు అమ్మంటే ఇష్టం అనే తెలుగువాడు అంతే అమ్మంటే ఇష్టం ఉంటుంది, తమిళ వాళ్ళకి అంతే ఉంటుంది, స్పానిష్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో ఈ భావాలు అనేవి యూనివర్సల్, అలానే మ్యూజిక్ కూడా యూనివర్సల్. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు మీడియం, ఒక మాధ్యమం భాష, అంతే తప్పితే అదేం బ్యారియర్ కాదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం రజనీకాంత్ గారిని చూసి ఆయన స్టైల్కి మనం కూడా ఇలేస్తాం, తమిళ వాళ్ళు కూడా ఇలేస్తారు. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఆ ట్యూను కల్చర్ ఏం డెలివరీ కావాలి మాట్లాడుకొని డెలివరీ చేసేస్తాం. సో ఇది ఈ కూలీలో ఈ చికిటు సాంగ్ ఎన్ని రోజులు పట్టింది? చికిటు సాంగ్ ఐ థింక్ కొంచెం ఫాస్ట్గానే అయింది, ఒక 3 రోజులు 2-3 రోజులు. అదే దాంట్లో కూడా వాళ్ళు ఇవన్నీ బాగా అనిపించాయి ఆయనకి, లైక్ సింహాల వేట నా హాబీ బేట, అంటే ఎవరన్నా ఏదో జింకను వేటాడడం అలా ఉంటుంది, నేను సింహాలనే వేటాడుతా అంటాడు. సింహం లాగా వేటాడడం కాదు, సింహాలనే వేటాడుతాడు.